నేను ఒక న్యూస్ బాజాప్తా మీకు చెప్దాం అనుకుంటున్నా. నేను ఒక తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నా ఇక్కడి నుంచి. నిన్న కొంతమంది చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారు కదా. ఎవరో ఏదో పెట్టుకున్నారు అనేసి జాతిపిత అనే పేరు గురించి మాట్లాడుతూ చాలా ఎకసకాలేసి మాట్లాడారు కదా. ఎంత కుళ్ళంటే నిజంగా వీళ్ళకి మామూలు కుళ్ళు కాదు. ఎదుటోడి ఎదిగితే తట్టుకోలేరంటారు కదా. అదేందో అంటారు, నల్లరాలు కూడా వగిలిపోతాయట నరదృష్టికి అన్నట్టుగా మీ దిష్టి చాలనిపిస్తుంది. బట్ మీరు ఎంత దిష్టి పెట్టినా ఆ వ్యక్తులు పైకే ఎదుగుతారు తప్ప కిందికి మీరు ఆ స్థాయిని దిగజార్చలేరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని గుర్తు చేస్తున్నా. నేనే కాదు, ఈ వార్త చేయమని నాకు కొంతమంది చెప్పారు. ఏది తెలంగాణ వ్యాప్తంగా ఊర్లలో చెప్తారు కదా. జాతిపిత అనే పేరుని అంటే మీరు గుంపు మేస్త్రి పెట్టుకున్నట్టు ఎవరు పేరు పెట్టుకోరు కదా. మీకు ఒక నామకరణం కావాలనేసి మీరు గుంపు మేస్త్రి పెట్టుకున్నారు, కానీ ఆయన జాతిపిత అని ఆయన పెట్టుకోలేదు. మాలాంటి వాళ్ళందరూ ఆయన గుండెల్లో నింపుకొని ఆయన జాతిపితగా తెలంగాణ జాతిపితగా కోల్చుకుంటున్నామో ఎందుకు గింత దిగజారి చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారని తెలంగాణ ప్రజలు మామూలుగా నవ్వుతలేరు. ఇంకా వీళ్ళు ఏ యూనివర్సిటీకి ప్రపంచంలో ఏడికి పోయి చదువుకొచ్చినా కూడా దీంట్లో ఉన్న తీసేస్తే తప్ప ఇక మనుషులు మారరు అని మాట్లాడుతారు. ఎందుకంత కుళ్ళు? ఎవరు చెప్పారు మీకు వచ్చి? తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వచ్చేసి మీకు ఎక్కడైనా ఏ ప్రెస్ మీట్లల్లో కానీ, లేకపోతే ఏ ఇంటర్వ్యూలల్లో కానీ, లేకపోతే ఏ బహిరంగ సభలలోనన్నా కానీ ఎక్కడన్నా చెప్పుకున్న అంశం చూసిరా? నేను జాతిపితనని చెప్పుకున్నారా? మరి ఎందుకు ఇంత ఉలికెందుకు? దాని మీద డిబేట్లు, దాని మీద ఇంటర్వ్యూలు, దాని మీద ఎక్స్, దాని మీద వై, తొక్క తోలు అన్నట్టుగా వాళ్ళు పిలుచుకుంటున్న దానికి మీరు ఆ వ్యక్తిని ఇంకా దిగజార్చాలని చెప్పేసో, లేకపోతే మీరేదో అవమానపరచాలని చెప్పినంత మాత్రాన అవమానం జరుగుతుందా? మీరు పెట్టుకున్నట్టుగా సెల్ఫ్గా ఎవరికి వాళ్ళు నిక్నేమ్లు పెట్టుకోరన్న విషయాన్ని మీరు గుర్తించండి. వాళ్ళ బయట వార్తలు వస్తుంటాయి కదా, మీరే చేయించుకుంటారు కదా. ఎక్కడి నుంచి వచ్చిన తర్వాత దావోస్, దాని తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన తర్వాత అసలు మంత్రులకు క్లాసులు పీకిన రేవంత్ రెడ్డి బ్రేకింగ్లు పట్ట 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 వస్తుంటాయి. పట్ట 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 రేపు తాటికాయంత అక్షరాలతో వార్తలు వస్తాయి. నేను ఇక్కడ లేనకపోయినంత మాత్రాన మీరు సీక్రెట్ మీటింగ్లు పెట్టుకుంటారా? అట్లెట్లా పెట్టుకుంటారు, ఇట్లెట్లా పెట్టుకుంటారని చెప్పేసి మాట్లాడినట్టుగా బ్రేకింగ్ న్యూస్లు వేసుకుంటారు. ఏవైనా అది మీకే చేతనవు. మీరు పేరు పెట్టుకోవాలన్నా, మీకు మీరు మంత్రుల స్థాయిని దిగజార్చాలన్నా, మీకు మీరు మంత్రుల మీద వార్తలు రాయించాలన్నా ఇది నేనంటున్న మాట కాదు, తెలంగాణ ప్రజలంటున్న మాట, మీ వెనకాల ఉన్న వాళ్ళు మాట్లాడుతున్న మాట. సో కాబట్టి జనాలు మాట్లాడుతున్న మాటని, జనాలలో నుంచి పిలుస్తున్న మాటలకు ఒక అక్కస్సు వెళ్ళగక్కి ఈరోజు జాతిపితని వాళ్ళకు వాళ్ళు పెట్టుకోవాలా. నేను చెప్తున్నా కదా, మీరు పెట్టుకుంటారని మిగతా వాళ్ళు ఎవ్వరు పెట్టుకోరు. అది గమనించమని కోరుతున్నారు తెలంగాణ ప్రజలు. అది మీకే పేటెంట్. మీరు పెట్టుకుంటారు పేర్లు, కొంతమంది పెట్టుకోరు. సో ఆ రకంగా ఇప్పుడు సినిమా వాళ్ళకి పెడతారు కదా, కొంతమంది వాళ్ళు పెట్టుకుంటుంటారు. ఏది సినిమా వాళ్ళని పెట్టుకుంటారు, లేకపోతే అది రెబల్ స్టార్, సూపర్ స్టార్, రైజింగ్ స్టార్, ఆఖరికి అదేదో మొన్న దిక్కుమాలిన పాట పాడిన అతనికి యాటిట్యూడ్ స్టార్ అట్లా పెట్టుకుంటారు. కొందరేమో వాళ్ళు పెడతారు, కొందరు వీళ్ళు పెట్టుకుంటారు. మీరు కూడా పెట్టుకుని స్టార్టింగ్లో, కానీ ఎక్కడ కూడా ఆయన పేరు పెట్టుకోలే. పాపం నిద్ర పట్టదనుకుంటా. ఎప్పుడెప్పుడు మాట్లాడదాం, ప్రజల ముందుకు పోయినామంటే ఎప్పుడెప్పుడు మాట్లాడాలా. ఇందిరమ్మ షీర్ల గురించి ఏదో మాట్లాడుతారు కదా, వాళ్ళకి ఇందిరమ్మ షీర్లు కట్టుకొచ్చుకుంటేనే పైసలు ఇస్తామని చెప్తారు. మీరు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సభకు వచ్చినప్పుడు మీరు ఇందిరమ్మ షీర్లు కట్టుకురమ్మని చెప్పారు. మీరు మిర్యాలగూడలో సభ పెట్టారు కదా, వాళ్ళందరూ ఇందిరమ్మ షీర్లు కట్టుకొచ్చారు. ఆ ఇందిరమ్మ షీరలు చూసి, ఆఖరికి వీళ్ళు కట్టుకునే ఇందిరమ్మ షీరలు చూసి మొగోళ్ళు కూడా ఇందిరమ్మ షీర్లు అడుగుతారేమో అనేసి వెటకారంగా మాట్లాడినట్టు ఆయన. ఒకసారి మేము మొగజాతి కొంచెం ఆ షీరలు ఇస్తే కావాలా మీకు ఇందిరమ్మ షీర్లు? ఆ షీరలతో లుంగీలు కట్టుకొస్తారా, లేకపోతే ఆ షీరతో షీర కట్టుకొస్తారా? అంటే ఎంత ఎటకారం మాటలంటే ఇక అర్థం చేసుకోవచ్చు.